ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో రేషన్ డీలర్లు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు జిల్లాలోని రేషన్ డీలర్లు మంచిర్యాలకు తరలివచ్చారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలుత మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమైంది. మహిళా రేషన్ డీలర్లు బతుకమ్మ బోనాలు ఎత్తుకుని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. అనంతరం ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై రేషన్ డీలర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రేషన్ దుకాణాలను నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. రేషన్ దుకాణంలో సబ్సిడీ సరుకులను ప్రభుత్వం దశల వారీగా ఎత్తివేస్తుందని ఆయన విమర్శించారు. రేషన్ దుకాణంలో సబ్సిడీ సరుకులను ప్రభుత్వం దశల వారీగా ఎత్తివేసిందని ఆయన విమర్శించారు. చక్కెర, గోధుమలు, వంట నూనె ఎత్తివేసి కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం కూడా నగదు పథకంగా మారిస్తే ఇంతకాలం రేషన్ దుకాణాలపై ఆధారపడిన మా పరిస్థితి ఏమిటని ఆయన ప్రభుత్వంను ప్రశ్నించారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వంగపల్లి రవీందర్రావు మాట్లాడుతూ డీలర్లకు నెలకు 30,000 గౌరవ వేతనం చెల్లించాలని అన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు ఈ నెలలోపు పరిష్కరించకుంటే ఆగస్టు మాసంలో డీడీలు కట్టమని, సరుకులు సరఫరా చేయమని ఆయన తెగేసి చెప్పారు. రేషన్ డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి లేదా కనీస గౌరవ వేతనం రావాలని గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా కానీ మా సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు రోడ్డుకు ఎక్కినామో మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా కనీస గౌరవ వేతనం గురించి మేము కొట్లాడుతున్నాము. ఇప్పటికైనా దయదలిచి ప్రభుత్వం మా యందు కనికరించి 30,000 కనీస గౌరవ వేతనం ఇవ్వాలి. లేని పక్షంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రేషన్ డీలర్లు మొన్ననే సిరిసిల్ల రామ్ సింగ్ అనే రేషన్ డీలర్ చనిపోయినారు. ఈ ఆత్మహత్యలను ఆపాలంటే మాకు కనీస గౌరవ వేతనము వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. మరి ఏదైతే మేము గత 3 సంవత్సరాల నుంచి మా హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నామో మరి ఇంతవరకు మన ప్రభుత్వం స్పందించలేదు. మరి మా రాష్ట్ర అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఆమె నిరాదీక్ష చేయడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మమ్మల్ని అణగదొక్కుతూ మరి మా విన్నపాలు కూడా స్వీకరించడం లేదు. మొన్న కూడా మేము రాష్ట్రం ఉన్న డీలర్లు అందరం కలిసి ప్రగతి భవన్లో మా వేదనను వెలిపించడానికి వెళ్తే మరి ఎక్కడ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయారు. ఇది చాలా విచారకరము. మా ఎజెండా ఒకటే, మా గౌరవ వేతనము 30,000 ప్రకటించాలి. మరి ఏదైతే మా హక్కుల సాధనకు మేము పోరాటం చేస్తున్నామో ప్రభుత్వం స్పందించి ఇకనైనా మా హక్కులను మరి మొత్తం పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మేము ఈ మంచాలలో భారీ ర్యాలీ మరి ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో వేదిక మనం బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.